హాయ్ అండి, నేను మీ సుమ. వెల్కమ్ టు రెసిపీస్ విత్ సుమ. ఈరోజు మనం అనపగింజల మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ అనపగింజల మసాలా కూర రాగి సంగటిలోకి అయితే సూపర్గా ఉంటుంది. అలాగే అన్నంలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. దీనిని ఆలుగడ్డలో, వంకాయలో, చికెన్లో కూడా వేసి చేసుకోవచ్చు. ఒకసారి ఈ కర్రీని చేసుకొని తిని చూడండి. నాన్ వెజ్ తిన్నంత ఫీలింగ్ వస్తుంది. ఇవి ఈ సీజన్లో మన రాయలసీమ చిత్తూరు, తిరుపతి, మదనపల్లి వైపు బాగా దొరుకుతాయి. ఇవి టేస్టీ అండ్ అలాగే హెల్దీ కూడా. ఇంకా లేట్ చేయకుండా కర్రీని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా కర్రీకి కావలసిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం 1 టేబుల్ స్పూన్ వేరుశనగ పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ వరకు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని తీసుకోవాలి. మీరు కావాలంటే పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. అలాగే 1 యాలుక. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని దానిలో వేరుశనగ పప్పు, ఎండు కొబ్బరిని వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక దానిలో లవంగాలు, చెక్క, ఏలక, ధనియాలు, జీలకర్ర వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న మసాలాలు మొత్తంని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ కర్రీ కోసం నేనైతే కుక్కర్ తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ బౌల్ని యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. కుక్కర్ బాగా హీట్ అయ్యాక దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దానిలో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు మొత్తం కలిపి 1 టేబుల్ స్పూన్, అలాగే 2 పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసి తీసుకోవాలి. దానిలోనే 1 రెమ్మ కరివేపాకు వేసి కొంచెం వేగనివ్వాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దానిని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత 1 పెద్ద టమాటాను ఇలా కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు త్వరగా మగ్గడం కోసం దానిలో సాల్ట్ వేసుకుందాం. టమాటాలు ఇలా మగ్గాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇలా బాగా కలుపుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ని వేసి ఒకసారి అంతా ఇలా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యాక ఒకసారి బాగా కలుపుకొని ముందుగా వలిచి పెట్టుకున్న అనపగింజల్ని వేసి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ 1 కప్పు అనపగింజలు తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా మసాలాను ప్రిపేర్ చేసుకున్నాను. మీరు ఇదే ప్రాసెస్లో ఎంత క్వాంటిటీకైనా ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత అందులో 1 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోండి. తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి సర్వ్ చేసుకోవడమే. చూశారు కదా ఎంత బాగా వచ్చిందో.
ఈ అనపగింజల మసాలా కూర రాగి సంగటిలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది తింటుంటే నాన్ వెజ్ తిన్నంత రుచిగా ఉంటుంది. అలాగే ఇది అన్నంలోకి చపాతీలోకి కూడా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.